హాయ్ గైస్, వెల్కమ్ టు ప్రసాద్ ఇన్ఫో. అండ్ ఇప్పటివరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేయండి. అండ్ ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి నేను మీకు మీ యొక్క అమెజాన్ పే బ్యాలెన్స్ని మీ యొక్క బ్యాంక్కి ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకుంటారు అనేసి చెప్పబోతున్నాను. అండ్ ఇది వచ్చేసి కొంతమంది తెలిసి ఉంటుంది. అండ్ ఇదే వీడియో వచ్చేసి ప్రీవియస్ వీడియోలో వచ్చేసి జస్ట్ మనీ నుంచి లోన్ ఏ విధంగా తీసుకుంటారు అనేసి చెప్పాను చూడండి, దానికి కంటిన్యూషన్ ఉంటుంది. అండ్ మీ దగ్గర ఒక 2000-3000 ఉంది మీ అమెజాన్ పే బ్యాలెన్స్, మీరు దానిని మీ యొక్క బ్యాంక్ అకౌంట్లోకి ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకుంటారు, లేదంటే మీరు జస్ట్ మనీ నుంచి ఒక 10,000, 20,000, 40,000, 50,000 లోన్ తీసుకుంటారు, దానిని మీ యొక్క బ్యాంక్ అకౌంట్లోకి ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకుంటారు అనేసి ఈ వీడియోలో చూడండి. అండ్ ఎక్కడ కూడా స్కిప్ చేయకండి, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కంప్లీట్గా చూడండి. అండ్ మీకు ఎక్కడైనా అర్థం కాకపోతే నాకు టెలిగ్రామ్లో మన గ్రూప్లో జాయిన్ అవ్వండి, నాకు మెసేజ్ చేయండి, అక్కడ నేను మీకు రిప్లై ఇస్తాను, లేదంటే కింద కామెంట్ చేయండి, నేను మీకు రిప్లై అనేది ఇస్తాను. మీ యొక్క అమెజాన్ పే బ్యాలెన్స్ని మీ యొక్క బ్యాంక్ అకౌంట్లోకి తీసుకోవడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కావాల్సింది సేఫ్ గోల్డ్. ఇది వచ్చేసి మీకు 100% సెక్యూర్గా ఉంటుంది. ఇది వచ్చేసి ఇందులో వచ్చేసి మీరు సేఫ్ గోల్డ్లో వచ్చేసి మీరు సైన్ అప్ అవ్వాల్సి ఉంటుంది. సైన్ అప్ అయ్యేటప్పుడు గైస్ మీరు కరెక్ట్ మీ యొక్క ఒరిజినల్ డీటెయిల్స్ ఇవ్వండి, ఎక్కడ కూడా ఫేక్ డీటెయిల్స్ అనేవి ఇవ్వకండి. మీ యొక్క ఫస్ట్ నేము, లాస్ట్ నేమ్ ఇవ్వండి, మిడిల్ నేమ్ ఇవ్వకండి, మీ యొక్క మొబైల్ నెంబరు అండ్ మీ యొక్క ఈమెయిల్ ఐడి, మీ యొక్క ఈమెయిల్ ఐడిని కన్ఫర్మ్ చేయాల్సి ఉంటుంది. మీరు ఎవ్రీ టైం లాగిన్ అయ్యే ప్రతిసారి మీకు వచ్చేసి మీకు ఓటీపీ అనేది వస్తుంది. ఇది వచ్చేసి దాదాపు నేను 10 months ఎబోవ్ వాడుతున్నాను. అండ్ ఇది వచ్చేసి చాలా సెక్యూర్గా ఉంటుంది మీ దీన్ని. బట్ ఇందులో వచ్చేసి ఏంటంటే మీరు ఇందులో వచ్చేసి గోల్డ్ బై చేయాల్సి ఉంటుంది. అది ఏ విధంగా అనేసి చెప్తాను మీ యొక్క అమెజాన్ పే బ్యాలెన్స్ తోటి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీరు అకౌంట్ వచ్చేసి క్రియేట్ చేసుకోండి. నాకు అకౌంట్ ఉంది కాబట్టి నేను నా అకౌంట్లోకి లాగిన్ అయ్యి మీకు చూపిస్తాను. ఓకే గైస్, ఇందులో వచ్చేసి మీరు అకౌంట్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకవేళ మీరు సైన్ అప్ అయ్యాక మీ యొక్క అకౌంట్ డీటెయిల్స్ని వెరిఫై చేసుకోండి. అండ్ ఇప్పుడు వచ్చేసి లేటెస్ట్గా వచ్చేసి కేవైసీ అడుగుతుంది. మీ యొక్క కేవైసీ డీటెయిల్స్ కూడా కంప్లీట్గా చేసేసుకోండి, ఎందుకంటే ఇందులో ఒకసారి మీ యొక్క అమెజాన్ పే బ్యాలెన్స్ వచ్చాక మీరు కేవైసీ రిజెక్ట్ కాకుండా చూసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీరు కేవైసీ అన్ని కంప్లీట్ చేసేసుకోండి, మీ యొక్క ప్రొఫైల్ని అప్డేట్ పెట్టుకోండి. అండ్ ఇక్కడ వచ్చేసి వెల్కమ్ బ్యాక్ అని ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి నా నేమ్ ఉంది. ఇందులో వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వచ్చేసి మీకు నా యొక్క ట్రాన్సాక్షన్స్ అనేటివి చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి నేను సింపుల్గా ట్రాన్సాక్షన్ హిస్టరీ అని చూపిస్తున్నాను. నేను December 3rd నాడు నేను వచ్చేసి లోన్ ఇక్కడ వచ్చేసి 1000 వర్త్ ఆఫ్ గోల్డ్ తీసుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి 10,000 మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను. నేను ఒకసారి ఆ వీడియో చూడకపోతే చూడండి. 11,000 లోన్ తీసుకున్నాను జస్ట్ మనీ నుంచి. అండ్ ఇక్కడ వచ్చేసి చూడండి, నాకు వచ్చేసి టోటల్ వచ్చేసి 2.1090 grams గోల్డ్ తీసుకున్నాను. దాదాపు ఇక్కడ వచ్చేసి నాకు జిఎస్టీ అనేది పడుతుంది, మీకు కూడా చూపిస్తాను ఒకసారి ఏ విధంగా బై చేయాలనేసి. అండ్ అంతకన్నా ముందు వచ్చేసి చూడండి 3rd January అండ్ ఇక్కడ వచ్చేసి 4th January నాడ సేల్ చేసేసాను. అండ్ ఫిబ్రవరిలో 5th date నాడు తీసుకున్నాను, 6th date నాడు అమ్మేశాను. అండ్ 3rd date నాడు తీసుకున్నాను. బట్ అప్పుడు వచ్చేసి ఏంటంటే 1 day మినిమం ఉంచాలి అనేసి. బట్ ఇప్పుడు వచ్చేసి రూల్స్ చేంజ్ చేశారు, మినిమం 2 days ఉంచాలి సేఫ్ గోల్డ్లో. అండ్ ఇందులో వచ్చేసి మీ యొక్క గోల్డ్ అనేది చాలా సెక్యూర్గా ఉంటుంది. సైట్ ఎటువంటి స్కామ్ చేయదు, ఏం చేయదు, ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు. సింపుల్గా వచ్చేసి ఇక్కడ హోమ్ దగ్గరికి వచ్చేసేయండి. హోమ్ దగ్గరికి వచ్చేసి ఇక్కడ బై అని ఉంది కదా, సింపుల్గా బై ఆప్షన్ దగ్గర రండి. మీరు ఇక్కడ వచ్చేసి మినిమం వర్త్ ఆఫ్ వచ్చేసి 500 rupees ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి బై ప్రైస్ వచ్చేసి మీకు ప్రజెంట్ వచ్చేసి 1 gram వచ్చేసి 5080 అని ఉంది. సింపుల్గా వచ్చేసి ఒక 1000 rupees యాడ్ చేస్తాను. దాని 1000 rupeesకి ఎంత వస్తుంది, నాకు 0.191 gram వస్తుంది. ప్రొసీడ్ టు బై ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ వచ్చేసి ప్రొసీడ్ టు బై ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ప్రొసీడ్ టు బై ఆప్షన్ మీద క్లిక్ చేయగానే 1000 rupeesలో వచ్చేసి మీకు 3% జిఎస్టీ అనేది పడుతుంది. అంటే మీకు 29 rupees 13 paisa మీకు జిఎస్టీ అని పోతుంది. మీ దగ్గర ఏదైనా ప్రోమో కోడ్ ఉన్నట్లయితే ప్రోమో కోడ్ క్లిక్ చేయండి. అంటే మీకు వర్త్ ఆఫ్ వచ్చేసి 970 rupees 87 paisa వస్తుంది. జిఎస్టీ అనేది మీకు 3% పడుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ప్రొసీడ్ ఆప్షన్ ఉంది కదా, ప్రొసీడ్ ఆప్షన్ దగ్గర రండి. ప్రొసీడ్ ఆప్షన్ దగ్గర వచ్చాక సింపుల్గా గైస్ ఇక్కడ వచ్చేసి మీరు వ్యాలెట్ ఆప్షన్ ఉంది చూడండి, వ్యాలెట్ ఆప్షన్ దగ్గర రండి. వ్యాలెట్ ఆప్షన్ దగ్గర వచ్చేసి అమెజాన్ పే ఉంది చూడండి, అమెజాన్ పే అని క్లిక్ చేయండి. మీ దగ్గర ఫోన్పే ఉంటే ఫోన్పే, ఎయిర్టెల్ మనీ ఉంటే ఎయిర్టెల్ మనీ, ఓలా మనీ ఉంటే ఓలా మనీ, జియో మనీ, వ్యాలెట్ ఇది వచ్చేసి ఓన్లీ వ్యాలెట్స్, యూపీఐస్ కాదు. యూపీఐకి యూపీఐ సెక్షన్ ఉంది, నేను మీకు చూస్తుంది ఓన్లీ వ్యాలెట్. మీ దగ్గర మొబైల్ వ్యాలెట్లో ఉన్నా కానీ తీసుకోవచ్చు, అమెజాన్ ఫోన్పేలో ఉన్నా కానీ. ఇప్పుడు వచ్చేసి సింపుల్గా అమెజాన్ పే ఉంది కదా, పర్చేస్ ఫర్ 1000 ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఈ టైం ఉంది చూడండి, ఈ టైం లోపల కంప్లీట్ చేయండి, ఎట్టి పరిస్థితులలో స్కిప్ చేయకండి. అండ్ ఇక్కడ వచ్చేసి నాకు అడుగుతుంది, నేను అమెజాన్లో లాగిన్ అవుతాను. ఓకే గైస్, ఇక్కడ వచ్చేసి నా దగ్గర అమెజాన్ పే బ్యాలెన్స్లో ఓన్లీ 5 rupees ఉన్నాయి. వన్స్ ఒకసారి మీరు కాగానే అమౌంట్ అనేది పే చేసేయచ్చు. ఓకే గైస్, ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. అండ్ మీకు ఇప్పుడు మీకు
ఇందులో మీకు చెప్తున్నాను. ఆల్రెడీ నేను రికార్డ్ చేసిన వీడియో మీకు ప్లే చేస్తాను. అక్కడ ఏం వాయిస్ ఓవర్ అనేది ఇవ్వను. సింపుల్గా వచ్చేసి మీకు చూపిస్తాను ఏ విధంగా పర్చేస్ చేస్తారు అండ్ దాని తర్వాత ఏ విధంగా సెల్ చేస్తారనేసి. వీలైతే వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఒకవేళ కుదరకపోతే సేమ్ యాస్టీస్గా అక్కడ వచ్చేసి మీకు ఎటువంటి వాయిస్ ఓవర్ రాకుండా మీకు చూపిస్తాను. ఓకే గైస్ ఇప్పుడు వచ్చేసి నేను నా యొక్క అమెజాన్లోకి లాగిన్ అవుతున్నాను. మీకు అక్కడ నా దగ్గర వచ్చేసి అమౌంట్ ఎంత ఉన్నాయో చూపిస్తున్నాను. ఇక్కడ వచ్చేసి సింపుల్గా వచ్చేసి నేను అమెజాన్ పే బ్యాలెన్స్లోకి వెళ్తున్నాను. అమెజాన్ పే బ్యాలెన్స్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి, నా దగ్గర 10,003 రూపీస్ ఉన్నాయి. ఇప్పుడు వచ్చేసి నేను మీకు 10,000 రూపీస్ వర్త్ ఆఫ్ గోల్డ్ ఏ విధంగా బై చేస్తారని చూపిస్తున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి చూడండి, బై ఆప్షన్ ఉంది కదా, బై ఆప్షన్ దగ్గరికి వెళ్ళండి. బై ఆప్షన్ దగ్గర వచ్చేసి ఇక్కడ నేను అమౌంట్ 10,000 అని ఎంటర్ చేస్తున్నాను. నాకు 1.9179 గ్రామ్స్ గోల్డ్ వస్తుంది. ప్రైస్ వచ్చేసి ఇప్పుడు వచ్చేసి నేను ప్రొసీడ్ టు బై ఆప్షన్ ఉంది కదా, ప్రొసీడ్ టు బై ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. వన్స్ క్లిక్ చేయగానే నాకు వచ్చేసి జిఎస్టీ వచ్చేసి 291 రూపీస్ 26 పైసా పడుతుంది. అంటే నాకు 9,708 రూపీస్ 74 పైసా వర్త్ ఆఫ్ గోల్డ్ అనేది వస్తుంది. సింపుల్ ఇక్కడ వచ్చేసి నాకు వ్యాలెట్ ఆప్షన్ ఉంది. వ్యాలెట్ ఆప్షన్లోకి వెళ్తున్నాను. వ్యాలెట్ ఆప్షన్లో వచ్చేసి నేను అమెజాన్ పే అని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ ప్రొసీడ్ టు బై ఆప్షన్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే నాకు వచ్చేసి అమెజాన్లోకి రీడైరెక్ట్ చేస్తుంది. ఓకే, ఇక్కడ వచ్చేసి నా అమెజాన్లో వచ్చేసి 10,000 ఉన్నాయి. సింపుల్గా పే అని క్లిక్ చేస్తున్నాను. నేను ఆల్రెడీ ఇంతకుముందు అమెజాన్లో లాగిన్ అయ్యాను కాబట్టి సింపుల్గా నేను అనేది పే అనేది చేసేసాను. ఇక్కడ వచ్చేసి చూడండి, నాకు ఆర్డర్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. బట్ ఇప్పుడు వచ్చేసి నాకు మొబైల్కి ఒక ఓటీపీ అడుగుతుంది అమెజాన్ పే నుంచి. నేను ఒక ఓటీపీ అనేది నేను ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. వన్స్ ఒకసారి నేను అప్రూవ్ అనేది చేయాల్సి ఉంటుంది. ఆ అప్రూవ్ అనేది నేను కంప్లీట్ చేయగానే నాకు ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. నేను నా యొక్క మొబైల్ నుంచి యాక్సెస్ చేశాను. అమెజాన్ యాప్ ఓపెన్ చేసేసి కాగానే నేను వచ్చేసి నాకు అమౌంట్ అనేది పే అయిపోయింది. సింపుల్గా ఈ విధంగా మీరు మీ యొక్క అమెజాన్ పే బ్యాలెన్స్ తోటి సేఫ్ గోల్డ్ వచ్చేసి గోల్డ్ బై చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి గోల్డ్ బాట్ సక్సెస్ఫుల్ వచ్చేసింది నాకు. అండ్ ఇక్కడ వచ్చేసి చూడండి, హోమ్లోకి రాగానే నాకు వచ్చేసి ఇంతకుముందు ఉన్న గోల్డ్ కంటే ఇప్పుడు పెరిగింది. 2 గ్రామ్స్ ఉంది నా దగ్గర ఈ విధంగా. అండ్ ఇక్కడ ట్రాన్సాక్షన్ హిస్టరీ చూడండి, ట్రాన్సాక్షన్ హిస్టరీ దగ్గర రాగానే 3rd డేట్ నాడు ఇంతకుముందు వచ్చేసి 1,000 వర్త్ ఆఫ్ తీసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి 10,000 వర్త్ ఆఫ్ నేను గోల్డ్ అనేది తీసుకున్నాను. ఈ విధంగా మీరు గోల్డ్ అనేది బై చేయొచ్చు. ఓకే గైస్, ఇప్పుడు వచ్చేసి నేను సెల్ ఆప్షన్ మీదకి వెళ్తున్నాను. సెల్ ఆప్షన్ మీదకి వెళ్ళేసి ఇక్కడ వచ్చేసి మీకు ప్రైస్ చేంజ్ అవుతుంది. నా దగ్గర ఎంతనే 2.1090 గ్రామ్స్ గోల్డ్ ఉంది. నేను దీన్ని సెల్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి ప్రైస్ చూడండి 4871 ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి నేను ప్రొసీడ్ టు సెల్ ఆప్షన్ మీద ఉంది కదా, ప్రొసీడ్ టు సెల్ ఆప్షన్ మీదకి వెళ్తున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి నా బ్యాంక్ అకౌంట్స్ ఆల్రెడీ యాడ్ చేశాను. మీరు కూడా ఇంతకుముందు ప్రొఫైల్ సెక్షన్ అనేది కంప్లీట్ యాడ్ చేయాల్సి ఉంటుంది. యాడ్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి ప్రొసీడ్ అనే ఆప్షన్ ఉంది. ప్రొసీడ్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే నేను నా యొక్క గోల్డ్ అనేది సేల్ అనేది ప్రాసెసింగ్ స్టార్ట్ అవుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి చూడండి, నాకు 10,273 రూపీస్ అనేది నాకు వచ్చింది, అమౌంట్ వచ్చింది. నేను 11,000 అనేది నేను ఇందులో గోల్డ్ బై చేసి నాకు జిఎస్టీ పోను 10,273 రూపీస్ అనేది వచ్చింది. ఈ విధంగా గైస్ ఇది వచ్చేసి మీకు ఒక ఇన్వాయిస్ వస్తుంది. ఈ ఇన్వాయిస్ మొత్తం మీరు చెక్ చేసుకోండి. ఓకే గైస్, అండ్ నా యొక్క బ్యాంక్ అకౌంట్లోకి వితిన్ 5 to 10 minutesలోనే వచ్చేసింది. మీకు ఫస్ట్ టైం అయితే వితిన్ 4 వర్కింగ్ డేస్ టైం పడుతుంది అంటున్నారు. మీరు సెకండ్ టైం అయితే కనుక సెకండ్ ఆర్ థర్డ్ టైం అయితే కనుక మీకు ఇన్స్టెంట్గా వచ్చేస్తుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి మీకు పేమెంట్ ప్రూఫ్ అనేది మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఒకసారి మీరు నా యొక్క బ్యాంక్స్కి ఆ అకౌంట్లో పడిన అమౌంట్ని మీకు ఇక్కడ వచ్చేసి చూపిస్తున్నాను. ఇక్కడ వచ్చేసి చూడండి 10,273 రూపీస్ అనేది నాకు క్రెడిట్ అయింది. ఇప్పుడైతే చూశారు కదా, అమెజాన్ పేలో ఉన్న బ్యాలెన్స్ని మీరు ఏ విధంగా సేఫ్ గోల్డ్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అక్కడ గోల్డ్ బై చేసి అక్కడ సెల్ చేస్తారో, దాని తర్వాత మీ అకౌంట్లోకి అమౌంట్ రావడానికి మినిమం వర్కింగ్ డేస్ వచ్చేసి 2 days టైం పడుతుండే ఇంతకుముందు వచ్చేసి. బట్ ఇప్పుడు వచ్చేసి నాకు ఆల్రెడీ 3-4 times పేమెంట్ తీసుకున్నాను కాబట్టి వితిన్ 5 to 10 minutesలో వచ్చేసాయి. వన్స్ ఒకవేళ మీకు రాకపోతే మీరు సేఫ్ గోల్డ్ వాళ్ళని ఒకసారి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఎటువంటి ప్రాబ్లం లేదు. ఈ విధంగా మీరు మీ యొక్క అమెజాన్ పే బ్యాలెన్స్లో ఉన్న దానిని మీ బ్యాంక్ అకౌంట్లోకి తీసుకొచ్చుకోవచ్చు. గైస్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్.